మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీకు తెలుసా శానిటరీ ప్యాడ్స్ వీటి గురించి అందరికీ తెలుసు, కానీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒకప్పటి క్లాత్ దగ్గర నుంచి ఇప్పటి శానిటరీ ప్యాడ్స్ వరకు ఎన్నో మార్పులు వస్తున్నాయి. కాలానుగుణంగా మనం కూడా మారుతూ వస్తున్నాం, కానీ మారాల్సిందే. సంవత్సరానికి వీటి వాడకం ఎంతో తెలుసా? అసలు ఈ ప్యాడ్స్ భూమిలో కలవటానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు. అసలు ఈ ప్యాడ్స్ తయారీలో ఏం వాడతారు? మనం ఎలాంటి ప్యాడ్స్ను వాడాలి? ఈ విషయాలన్నింటికి సంబంధించి ఈరోజు మీకు తెలుసా కార్యక్రమంలో మనమందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంఫర్ట్ జోన్లో నుంచి జాగ్రత్త, ఇలా ఉండాలి, లేకపోతే శృతి మించితే చాలా పెద్ద పెద్ద రోగాలు వచ్చేసే స్థితికి వచ్చేసి వాళ్ళ బాడీని వాళ్ళు కేర్ తీసుకోరు. ఫస్ట్ పాయింట్, మిగతా అంతా చూసుకుంటారు, వరల్డ్ మొత్తాన్ని రూల్ చేయగలుగుతారు, కానీ వాళ్ళ బాడీ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఈ రోజు కూడా వాళ్ళు టైం ఇవ్వరు. ఏంటో మాట్లాడకూడని విషయంగా ఇంత మోడర్న్ కాలంలో 24లో ఉన్నాం మనము. ఇంత కంఫర్ట్ జోన్లోకి వచ్చాము. నాప్కిన్స్ దాటి ఇంకా ముందుకు వెళ్ళి మా చిన్నతనంలో కూడా ఉన్నాయి కేర్ఫ్రీ లాంటివి, ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నవి కనిపించేవి. అప్పుడు అక్కడక్కడ వాడకం కూడా ఉండేది. అప్పుడు దీనికి ఇంత ఖరీదు పెట్టాలన్న ఊహలు కూడా చేసేవాళ్ళం. ఇప్పటికీ ఇలాంటి ఇష్యూ, అంటే పీరియడ్స్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని డిస్కస్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న వారిని చూస్తున్నారా? పీరియడ్స్ అనే కాదు, ఎనీ ఫీమేల్స్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్ని చెప్పుకోవడానికి ఇంట్లో వాళ్ళకి చెప్పరు, అటు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని అడగరు, వాళ్ళకి వాళ్ళు రారు. ఒక ప్రోడక్ట్ వచ్చినప్పుడు దాని కాంప్లికేషన్స్ని అంత వైడ్ రేంజ్లో చూడడం కంటే దాని డూస్ అండ్ డోంట్స్ తెలుసుకొనేసి ఇన్నర్ పార్ట్స్ విషయంలో కూడా ఓసిడీని ఫాలో అవుతున్నారు. ఎక్కువ వాష్ చేస్తారు జయ. మజ్జిగ అలాంటి వాటితో కూడా డూస్ చేస్తారు జయ. ఏదైనా కూడా ఎక్కువ గంటలు దేన్నైనా మన శరీరానికి అంటించి ఉంచడం ఎప్పుడూ సేఫ్ కాదు. ఈ ఎపిసోడ్ని స్పాన్సర్ చేస్తున్న వారు మెడిసి హాస్పిటల్స్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. పీరియడ్స్ ప్రతి ఆడపిల్లకి ఈ పదం తెలుసు. చిన్న వయసు నుంచే పీరియడ్స్ మొదలైపోతూ ఉంటుంటే పిల్లలు దాన్ని హ్యాండిల్ చేయటం కానీ, దానికి పడే ఇబ్బందులు కానీ, కేర్ కానీ చాలా అవసరం అనిపించిందండి. చాలా వీడియోస్ మన ఇద్దరం మాట్లాడుకున్నాం, కానీ సైంటిఫిక్గా మాట్లాడితే ఇంకా బాగుంటుంది అనిపించింది రమ్మగారు నాకు. అందుకని ఈరోజు మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి గారిని ఇన్వైట్ చేశాను. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే. నమస్తే. సీనియర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ వినోదిని గారు. నమస్తే వినోదిని గారు. ఎస్, ఒక్కసారి అంటే సైంటిఫిక్గా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి ప్యాడ్స్ని వాడాలి, ముఖ్యంగా పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశాల గురించి మనం ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. రమ్మగారు, అసలు ఏం చేసేవారు ఇదివరకు రోజుల్లో? అంటే ఆ జనరేషన్లో ఇలాంటి ప్యాడ్స్ లేవు కదండి. అసలు అప్పుడు పద్ధతులు ఎలా ఉండేవి, ఎలా మెయింటైన్ చేసుకునేవారు? ఇది 10 సంవత్సరాల వయసు నుంచి 50 ఏళ్ళ దాకా, దాదాపుగా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. పాతకాలంలో అయినా ఇప్పుడైనా కొంచెం అటు ఇటుగా ఇదే 40 ఇయర్స్ ఎవరికైనా తప్పదు కదా. అప్పుడంతా వస్త్రం క్లాత్ తోటే మేనేజ్ అయ్యేది. అయితే అప్పుడు కూడా ఏవో ఇన్ఫెక్షన్స్ వచ్చినాయని ఎవరో ఒకళ్ళకి రేర్గా ఎవరో ఒకళ్ళు, క్రమంగా అవకాశాలు పెరిగినాయి కదా, టెక్నాలజీ పెరిగింది, అవసరాలని బట్టి రకరకాల ఉత్పత్తులు వచ్చినాయి. మా చిన్నతనంలో కూడా ఉన్నాయి కేర్ఫ్రీ లాంటివి, ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నవి కనిపించేవి. అప్పుడు అక్కడక్కడ వాడకం కూడా ఉండేది. అప్పుడు దీనికి ఇంత ఖరీదు పెట్టాలన్న ఊహలు కూడా చేసేవాళ్ళం. దానివల్ల ఏమవుతుంది అనేది ఆనాడు ఆలోచన ఉండేది కాదు. అవకాశం దొరికిందని వాడుకునేవాళ్ళం. ఈ వాడకాల్లో ఏంటంటే అప్పుడప్పుడు శానిటరీ నాప్కిన్స్ వాడకం వల్ల వస్తున్న ఇబ్బందులు అనేది ఒక కాలం లాగా అక్కడక్కడ చదువుతుంది. అంటే ఎట్లా అయిపోయిందంటే రమ్మగారు, కంఫర్ట్ జోన్లో నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సిచ్యువేషన్కి వచ్చేసింది. నాపీ ర్యాష్ రాదు చిన్నపిల్లలకి, అలాగే వీటి వల్ల కూడా వస్తాయి. కానీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళకుండా అలాగే చస్తూ బతుకుతూ ఇప్పటికీ చాలా మందే ఉంటున్నారు. అంటే ఇవి వాడడం వల్ల ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కానీ
అది ప్రపంచానికి పెద్దగా తెలియనివ్వకుండా దీన్ని ఎలాగో పీరియడ్ అనేది ఒక దాచేలాంటి విషయమే. దాన్ని ఓపెన్గా మనం ఇవాళ కూర్చుని మాట్లాడతాం కానీ ఎప్పటికప్పుడు ఆలోచిస్తాం ఇది మాట్లాడాలా వద్దా, ఇది అసలు డిస్కస్ చేయకూడని మ్యాటర్ అనిపిస్తుంది. గోప్యంగా ఉంచుకునే విషయం కదా. చాలామంది వీటి వల్ల సమస్యలు వచ్చినా చెప్పరు. ఏదైనా పెద్దవాళ్ళ దగ్గర 2-3 దగ్గర మాట్లాడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని ఎంకరేజ్ చేసి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఈ విషయంగా సిగ్గుపడే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అవునండి. శ్రీదేవి గారితో మాట్లాడదాం. ఏం శ్రీదేవి గారు, అంటే ఇప్పుడు రమ్మగారు అంటున్నట్లుగా ఇప్పటికీ ఇలాంటి ఇష్యూ, అంటే పీరియడ్స్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని డిస్కస్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న వారిని చూస్తున్నారా? డెఫినెట్లీ చూస్తున్నామండి. ఓన్లీ పీరియడ్స్ అనే కాదు, ఎనీ ఫీమేల్స్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్ని చెప్పుకోవడానికి ఇంట్లో వాళ్ళకి చెప్పరు, అటు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని అడగరు, వాళ్ళు రారు. ఫ్యామిలీ మెంబర్స్తో కూడా డిస్కస్ చేయరు. తల్లికి కానీ నెక్స్ట్ అంత షై ఇది అట్మాస్ఫియర్. ఇంకొకటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఈ పరంగా లేదు. వీళ్ళకి ఈ రకమైన ఎడ్యుకేషన్ లేకపోయినా ఎడ్యుకేటెడ్ లేడీస్ కూడా వీటిని డిస్కస్ అవును, బాగా ఎందుకు చదువుకున్న అంటే ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి టైం లేక కాదు, వాళ్ళ మైండ్ దాని మీద పెట్టక వాళ్ళ బాడీని వాళ్ళు కేర్ తీసుకోరు. ఫస్ట్ పాయింట్. మిగతా అంతా చూసుకుంటారు, వరల్డ్ మొత్తాన్ని రూల్ చేయగలుగుతారు, కానీ వాళ్ళ బాడీ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఈ రోజు కూడా వాళ్ళు టైం ఇవ్వరు. కంఫర్ట్ జోన్లో నుంచి జాగ్రత్త, ఇలా ఉండాలి, లేకపోతే శృతి మించితే చాలా పెద్ద పెద్ద రోగాలు వచ్చేసే స్థితికి వచ్చేసి అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలనే పరిస్థితికి వచ్చేసాం కదా. ఏంటంటే ఇది మేడం గారు చెప్పినట్లు ఈ ప్యాడ్స్ అనేవి వీళ్ళ జనరేషన్ కాదు, ఇంకా ముందు నుంచి ఉన్నాయి. 1888లోనే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఓకే, అప్పటి నుంచి కూడా వాళ్ళు కొన్ని 1888. ఓకే. సో అప్పటి నుంచి అది ఇట్లా డెవలప్ అవ్వుకుంటూ దాంట్లో అంటే కంఫర్ట్ దాని మీద ఎక్కువ ఇది చేశారు. మీరు అన్నట్లు కంఫర్ట్ ఎంత ఎక్కువ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది, అండ్ అల్ట్రా థిన్ అని ఇవాళ చాలా రకాలు వచ్చేసినాయి, అవుతూ వచ్చినాయి. కానీ అందులో వాడే కెమికల్ వల్ల, అందులో వాడే మెటీరియల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అన్నది ఒక లిమిటెడ్గానే చూసుకుంటూ వచ్చారు. ఇంకా నెక్స్ట్ బెటర్మెంట్ ఏంటి అని మనం చూసుకుంటూ పోతుంటే మనం అది బయట డిస్పోజబుల్ ఎలాగా, ఓకే, డిస్పోజ్ చేయటం ఎలాగా, డిస్పోజ్ చేసింది అది ఎప్పటికీ డిగ్రేడ్ అవుతుంది. అది కూడా మనకి ఎకో సిస్టమ్ కూడా ఇంపార్టెంట్. ఎకో సిస్టమే ఇంపార్టెంట్, అదే కదా కావాలి. ఏమి అడ్వర్టైజ్మెంట్ చేస్తారంటే క్లాత్ వాడతారు, అది మంచిది కాదు, ఇది చాలా మంచిది అంటే క్లాత్ కంటే ఇది బెటర్గా ఉండటానికి ఇది ఏముంది ఇందులో అనేది అయితే మనకు తెలీదు. అబ్జార్ప్షన్, తడి లేకుండా ఉండటం అనేది. అలా అని కూడా కాదు మేడం. అంటే క్లాత్లో ఏంటి అంటే పూర్వకాలంలో వాడిన క్లాతే వాడుకుంటూ దానికి ఈ లిమిట్ తర్వాత తీసేయాలి అన్నది లేకుండా అదే వాడుతూ దాంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ ఇవన్నీ కూడా. శ్రీదేవి గారు అనేది ఏంటంటే వాష్ చేయటం కానీ, లేకపోతే ఎండబెట్టడం కానీ, ఇలాంటి చోట ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. రైట్. వినోదిని గారు మీరేమంటారు? అంటే సో క్లాత్ యూస్ చేసినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం, దాన్ని హైజీన్గా ఉంచుకోలేకపోవడంతో ప్యాడ్ దాకా, అంటే ఇది కొంచెం కంఫర్ట్ జోన్ ఎక్కువే, నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి మనం ఇప్పుడు వాడే ప్యాడ్స్. దీని దాకా వచ్చేసరికి మీకు స్కిన్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ని చూస్తామండి మనం? శానిటరీ నాప్కిన్స్లో కూడా ప్రాపర్గా యూజ్ చేయకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందువల్ల అంటే మీరు అన్నట్లు ఇందాక ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేదు. ఇవాళ రేపు ఇంత మోడర్నైజేషన్, ప్రతి ఒక్క దానిలో అప్గ్రేడేషన్ చూస్తారు. ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ విషయంలో అయితేనేమి, డ్రెస్సింగ్, అన్నీ, ఎవ్రీథింగ్, ఫ్యాషన్, ఎవ్రీథింగ్. బట్ బేసిక్ థింగ్స్లో మాత్రం, బేసిక్ థింగ్ ఏంటి? హెల్త్ కదా. హెల్త్ విషయంలో మాత్రము ఆడవాళ్ళు వెరీ నెగ్లిజెంట్. వాళ్ళ హెల్త్ వాళ్ళు చూసుకోరు, వాళ్ళ ఆడపిల్లల్ని కేరింగ్ కూడా ఎలా తీసుకోవాలో ఈవెన్ పీరియడ్స్కి ముందే ప్రిపేర్ చేయటం కూడా తక్కువే చేస్తున్నారు. ఎందుకు అంటే తన చూసుకున్నా, మా బ్రాంచ్లో చూసుకున్నా కూడా టిల్ డేట్ ఈ రోజుకి చాలామంది పెరీనియల్ ఇన్ఫెక్షన్స్తో, ప్యూబిక్ ఏరియా ఇన్ఫెక్షన్స్తో ఇంతమంది వస్తున్నారు అని అంటే అదొక టబు ఉంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇది ఏంటో మాట్లాడకూడని విషయంగా ఇంత మోడర్న్ కాలంలో 24లో ఉన్నాం మనము. ఇంత కంఫర్ట్ జోన్లోకి వచ్చాము. నాప్కిన్స్ దాటి ఇంకా ముందుకు వెళ్ళి ఈ
డిస్కులు వచ్చున్నాయి, అదే. తర్వాత మెన్స్ట్రల్ cups, కప్స్ menstrual వచ్చున్నాయి. cups. ఈ కాలానికి కూడా ఇంకా Tampons కూడా కాంప్లికేషన్స్ తో వచ్చినాయి. వస్తున్నాయంటే ఇంకా ఎలాంటి ఎడ్యుకేషన్ లో ఉన్నారు వీళ్ళు Lack of అనేది అర్థం education ఏ చేసుకోవచ్చు. కదా. అదే అర్థం చేసుకోవచ్చు. ఎలా వస్తుంటాయంటే దీనికి ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయాలి, దాన్ని రిపీటెడ్గా చేంజ్ చేస్తూ ఉండాలి, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ నో డౌట్ నాట్ ఓన్లీ ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కాకుండా ఇది ప్యాడ్తో కూడా కాంటాక్ట్ అలర్జీ వచ్చే ఛాన్స్ కొంతమంది నా డౌట్ అదేనండి. డ్యూ టు ఆ వెట్ అండ్ అన్ఫేవరబుల్ కండిషన్స్, కొంత ఇన్ఫెక్షన్స్ అలర్జీస్ వస్తే డైరెక్ట్గా దానిలో ప్యాడ్లో వాడే కింద గ్లూ మెటీరియల్ ఉంటుంది, ఇంకోటి ఒక ఫిల్మ్ ఉంటుంది, వాటి వల్ల కూడా కాంటాక్ట్ అలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ అప్గ్రేడ్, ఇప్పుడు క్లాత్ నుంచి ఇలా ఎలా ముందుకు వచ్చామో దీనిలో నుంచి మెన్స్ట్రల్ కప్స్ వచ్చాయి, డిస్క్లు వచ్చాయి. సో అడ్వాన్స్ అవుతూ ఉంటాయి, దేని కాంప్లికేషన్స్ దానివి చిన్నవి చితికే ఉంటాయి. బట్ దాన్ని ఓవర్కమ్ చేసి ఎప్పటికప్పుడు ఫ్రెషన్ చేసుకుంటూ ఉండాలి. అది ఇప్పుడు ఏది వాడినా కానీ దాని గురించి కంప్లీట్ అవగాహన ఉండాలి. కానీ శ్రీదేవి గారు, మనము షో స్టార్ట్ అవ్వటానికి ముందు నేను చాలా ఇక్కడ డిస్ప్లే పెట్టాను, మీరు ప్రతి ప్యాకెట్ అబ్జర్వ్ చేశారు. ఎక్కడైనా వీటిలో వాడుతున్నది ఏం వాడుతున్నారు, ఏ కెమికల్ యూస్ చేస్తున్నారు అనేది, ఏ బ్రాండ్ అంటే ఒకటే అని కాదు, ఇక్కడ కూడా లైన్ కూడా మెన్షన్ చేయలేదు. మళ్ళీ అన్ని FDA అప్రూవల్ అయ్యి వచ్చినవే. ఒక్కసారి చూడండి ఎంత థిన్గా ఉందంటే. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దాంట్లో ఏం వాడారో లేదు, కనీసం ఇన్ని గంటల సేపు మాత్రమే దీని ఒంటి ఉంచుకోవాలి, యూజ్ చేయాలి ఇంతసేపే అనే గైడ్లైన్ డాక్టర్స్ అయినా ఇవ్వగలుగుతారా అండి, మీరైనా చెప్పగలుగుతారా? ఇస్తాము. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు, మన దగ్గరికి ఎలా రావాలి, కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వస్తారు. అంతేగాని స్కిన్ కేర్ రొటీన్ కి పిల్లలు మెచ్యూర్ అయ్యే ముందు గైడ్ లైన్స్ తీసుకోవడానికి ఎవరు రారు. ఒకసారి ఆ ప్యాడ్ చూడంండి, ఇది చాలా థిన్ గా, చాలా అంటే సాఫ్ట్ గా. మార్కెట్ లో మనకి ఎంత బాగా కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు ఇలా చూడంగానే మనం ఇట్లా తీసుకొని దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ యూజ్ అని అనుకుంటాం. కానీ ఇది బెస్ట్ థింగే కాదని నేను అనను, కానీ అది ఎంతసేపు వాడాలి, అదే ఎంతసేపటికి చేంజ్ చేయాలి, అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకెన్, అండ్ మీ ఫ్లో ఎంత ఉంది, అదొక పాయింట్ కదా. అదొక పాయింట్ కదా. ఇప్పుడు ఫస్ట్ డే ఫ్లో తక్కువ ఉండొచ్చు, సెకండ్ డే ఎక్కువ ఫ్లో ఉండొచ్చు, థర్డ్ డే క్లాట్స్ పడచ్చు, ఫోర్త్ డే ఏం కనిపించకపోవచ్చు. సో అవన్నీ ఇప్పుడు ప్యాడ్స్ నాట్ ఓన్లీ ఫర్ మెన్స్ట్రల్ సైకిల్కే వాడట్లేదు, కొంతమందికి యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉండి కూడా కొంచెం వాళ్ళు కూడా వాడుతున్నారు, కొంచెం లీకేజ్ ఉంది అన్న వాళ్ళు కూడా ప్యాడ్స్ వాడుతున్నారు, ఎక్కువ లీకేజ్ ఉంటే డైపర్స్ వాడుతున్నారు. అండ్ డైపర్స్ అది ఇంకో సమస్య అది. సో మీరు డైపర్స్ అంటే ఒక విషయం చెప్తాను, ఇప్పుడు పిల్లల కోసం స్పెసిఫిక్గా డైపర్స్ లాగా ప్యాడ్స్ వచ్చినాయి చిన్న పిల్లలకి, శానిటరీ నాప్కినే సేమ్ యాజ్ ఇట్ ఈస్, అలాగే ఉంటుంది, జస్ట్ లైక్ డైపర్. ప్యాంటీ ప్యాంటీ యూస్ చేయకుండా దీన్ని యూస్ చేసేయచ్చు. కానీ దీని థిక్నెస్ కానీ ఇది ఒక్కసారి చూడండి మ్యామ్, అంటే ఇది ఎంత క్వాలిటీ ఉందనేది తెలీదు, కానీ చిన్న పిల్లలు అనేసరికి ఏం ఆలోచిస్తాము, వాళ్ళకి వీలుగా ఉండాలి, వీలుగా ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తున్నాయి. ఇప్పుడు టంపోన్స్ కూడా వాడుతున్నారు కదండి, మెన్స్ట్రల్ కప్స్, టంపోన్స్ ఇవన్నీ. సో అవన్నీ వాడేటప్పుడు దాని గురించి కంప్లీట్గా డాక్టర్ దగ్గర తెలుసుకొని వాడితే బెటర్. అది అడ్వర్టైజ్మెంట్స్లో చూసేసి ఇక్కడ చూసేసి దాని మీద చదివేసి ఇన్స్ట్రక్షన్స్ చదివేసి పెట్టేసుకోవడం అట్లా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా స్కిన్, ఇప్పుడు మీరు డెర్మటాలజిస్ట్ ఉన్నారు, మీ దగ్గరికి వచ్చి ఒకసారి అడిగి ఆ స్కిన్ ఫస్ట్ టైం ఎట్లా వాడాలి అని తెలుసుకొని ఆ వాడిన తర్వాత కూడా ఒక సైకిల్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలిసి ఇది ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్, ఇది నాకు ఇట్లా ఉంటుంది, ఈజ్ ఇట్ ఓకే, అది కరెక్టా కాదా, ఏది సూటబుల్, ఇప్పుడు ఇది వాడితే ఏది అప్గ్రేడ్ అయింది, ప్రజెంట్ ఏది బాగా నడుస్తుంది, మా పిల్లలకి ట్యాంపూన్ పెట్టాలా, వీఆర్ కన్ఫ్యూజ్డ్ అని ఒక్క పేషెంట్ కూడా రారు. ఇప్పుడు యాంటీనేటల్కి ఎలా అయితే వస్తారో అలాగా బిఫోర్ ప్యూబర్టీ ఎవరైనా గైనకాలజిస్ట్ని కానీ డెర్మట్ని కానీ కన్సల్ట్ చేయాలి, దాని గురించి అవగాహన. ఎందుకంటే మదర్లు యూజ్ చేసే టైంకి ఇప్పటికి ఒక జనరేషన్ గ్యాప్ వచ్చేసింది కదా. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మేమేం చెప్తాము, ఈ వాడితే సేఫ్ అమ్మ, ఈ వాడితే ఇట్లాగా, ఇట్లా వాడాలి, ఇంతసేపు వాడాలి, ఇంతసేపటికి చేంజ్ చేయాలి, నువ్వు ఈ ఎక్స్పీరియన్స్ అవుతే దానికి ఇది చేయాలి అని చెప్తాం. అదే కనుక ర్యాషెస్ కానీ స్కిన్ చేంజెస్ కానీ కనపడితే, ఇచ్చింగ్ కనపడితే, అట్లా కనపడితే మీ దగ్గరకు వచ్చి డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తానిలో తప్పులేదు. అది తెలుసుకుంటే బెటర్ లైఫ్ ఉంటుంది, బెటర్ హైజీన్ ఉంటుంది,
హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, ఇట్లా చేసుకుంటూ అండ్ ఎట్ ద సేమ్ టైం టంపోన్ మిస్ అయ్యింది అని కూడా వస్తారు కొంతమంది. వెళ్ళిపోతాయా లోపలికి? అది పడిపోయినా వాళ్ళకి తెలియదు, ఒక్కోసారి తీసేయటం తీసేయడం మర్చిపోతారు. తీసేస్తాం మర్చిపోయినప్పుడు ఈ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనేది ఒకటి వస్తుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్టాబ్లిష్. ఎలాంటి ప్రాబ్లం వస్తుందండి? మొత్తం అక్కడంతా పస్చులర్ లీజన్స్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఆర్గాన్ బై ఆర్గాన్ అన్నీ ఇన్ఫెక్ట్ అవుతాయి. అది షాక్లోకి వెళ్ళిపోతారు. ఒక ప్రోడక్ట్ వచ్చినప్పుడు దాని కాంప్లికేషన్స్ని అంత వైడ్ రేంజ్లో చూడడం కంటే దాని డూస్ అండ్ డోంట్స్ తెలుసుకొనేసి ప్రాపర్గా యూస్, నా ఒపీనియన్ చెప్తున్నాను, ఈ పాయింట్కి వచ్చింది కాబట్టి. ఈ శానిటరీ నాప్కిన్స్ అనే విషయం మీద ఏకంగా ఒక సినిమానే తీశారు. శ్రీదేవి గారు, నేను ఒకటి విన్నానండి, వీటి వల్ల క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉందండి. అది అంటే ఎంతవరకు ఇప్పుడు correct అండి? ఒకటండి, మన సృష్టి అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్. అది మన బాడీలో కొన్ని న్యాచురల్ ఫ్లోరా ఉంటుంది, వెజైనల్ ఫ్లోరా అనేది, అది ఫైట్ చేస్తుంది. ఎనీ బయట నుంచి వచ్చే ప్రతి దానితో ఫైట్ చేస్తుంది కదా మేడం. డిఫెన్స్ ఉంటుంది, సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది మనకి ఒకటి. కానీ వీళ్ళు యూజ్ చేసే డిటర్జెంట్స్ ఒకటి, మేము చాలా క్లీన్గా ఉంటామని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఈ కరోనా తర్వాత భయంకరంగా ఎస్టాబ్లిష్ అయింది. నేను ఒక విషయం చెప్తాను. పాత రోజుల్లో వెజనల్ డూస్ చేయించేవాళ్ళు డెలివరీస్ తర్వాత. అయితే ఈ కొంతమంది ఒక రకమైన ఉద్రేకానికి లోనవుతారు. మజ్జిగ అలాంటి వాటితో కూడా డూస్ చేస్తారు. కాదు, నేను విన్నాను ఏంటంటే చాలా మంది పేషెంట్స్ వచ్చి చెప్తారు లెమన్ వాటర్ తోట, లెమన్ వాటర్, మజ్జిగ, వేప నీళ్లు, అంటే దాంతో డెటాల్ వాటర్, కెమికల్ డెటాల్ తో కూడా కడుక్కుంటాం. అవన్నీ అంత హార్ష్ సబ్స్టెన్సెస్ కదా, సో న్యాచురల్ ఫ్లోరా అంతా అయిపోయి డ్రైనెస్ వచ్చి అక్కడ pH బ్యాలెన్స్ పోతుంది. అయితే ఈ ప్యాడ్స్ ఎక్కువసేపు ఉంచుకోవటం లేకపోతే హైజీన్ మెయింటైన్ చేయకపోవడంతో దానికి పిల్లలు కలగలేకపోవటానికి ఏమన్నా లింక్ ఉంటుందా? PID అంటారు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఈ PIDs, ఎండోమెట్రియోసిస్ ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. మెన్స్ట్రల్ బ్లడ్ రెట్రోగ్రేడ్గా వెళ్ళి కూడా మనకి ఎండోమెట్రియోసిస్ వచ్చే థియరీ ఉంది. ఇప్పుడు ఇంకొకటి క్లాత్స్ కూడా వస్తున్నాయి అన్నారు, కొత్తగా వచ్చింది కాబట్టి కొన్ని కంపెనీసే వచ్చుంటాయి. ఈ కొన్ని రోజుల తర్వాత చాలా కంపెనీస్ వస్తాయి. వచ్చిన తర్వాత వైపు వెళ్తే దాన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అన్నది కూడా తెలుసుకుంటే, ఏది కూడా తెలుసుకోకుండా చేయకూడదు. ఇందాక అన్నట్టుగా కాంటాక్ట్ డెర్మటైటిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కనుక నెక్స్ట్ అడ్వాన్స్డ్ వాళ్ళకి ఏంటి ఒక రెమెడీ చెప్పాలి కదా. ఇప్పుడు అడ్వాన్స్డ్గా మెన్స్ట్రల్ కప్స్ ఆర్ కమింగ్ అప్. ఆ మెన్స్ట్రల్ కప్స్ యూసేజ్ దాంతో కూడా మీరు అన్నారే ఇందాక, ఇన్సర్షన్ దగ్గర నుంచి దాని యూసేజ్, ఇన్సర్షన్ రాక అది మొత్తం ఎక్స్కోరియేషన్ అయిపోయి స్కిన్ అదంతా మెయింటెనెన్స్ లేక. గూగుల్ జనరేషన్లో ఏదైనా పాసిబుల్, ఎవరికైనా పాసిబుల్. ఎందుకంటే రిమోట్ ఏరియాలో ఉండే ఒక ఇల్లిటరేట్ విమెన్ కూడా గూగుల్ బాగా సోషల్ మీడియాని ఫాలో అవుతున్న రోజుల్లో ఒక చిన్న ఈ ప్రోడక్ట్ని యూసేజ్ అనేది వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు. క్లీనినెస్ మ్యాటర్స్ ఇక్కడ. క్లెన్సింగ్ ప్రాపర్గా చేసుకొని ఈ బయోడిగ్రేడబుల్ కాకపోవచ్చు కానీ ఇది సింథటిక్ సిలికాన్తో ప్రిపేర్ అవుతుంది, లేటెక్స్తో ప్రిపేర్ అవుతుంది కనుక రీయూజబుల్ కూడా. చెప్పాలంటే ఈ క్లాత్ కంటే కూడా ఈ ఆర్గానిక్ వాటి కంటే కూడా చాలా కంఫర్ట్. ఇవన్నీ టాంపూన్స్ లాగా మర్చిపోయే ప్రసక్తి ఉండదు. దాన్ని ఎలా ఫోల్డ్ చేసి ఎట్లా పెట్టాలి అన్నది ఒకసారి కంఫర్ట్ ఒకటే కాదండి, దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమి రావు అని అనిపిస్తుందా? అంటే నేనేమంటానంటే అది క్లాత్ అయినా కానీ, నెక్స్ట్ వచ్చిన శానిటరీ నాప్కిన్ కానీ, తర్వాత వచ్చిన మెన్స్ట్రల్ కప్స్, డిస్క్ ఏవైతే ఉన్నాయి ఏవైనా సరే యూసేజ్ అనేది ఇంపార్టెంట్. ఇది చాలా సెన్సిటివ్ ఏరియా. దీన్ని ఎంత ఇంపార్టెంట్ పార్టో అంత నెగ్లిజెంట్ పార్ట్. అదే చాలా మందికి ఈ పార్ట్ విలువ తెలుసు, ఈ పార్ట్ విలువ తెలుసు. బట్ అట్ ది సేమ్ టైం ఎంత నెగ్లెక్ట్ చేసే పార్ట్ అంటే, పాపం కొంతమంది హెల్ప్లెస్ ఉమెన్ ఉంటారు. వాళ్ళు చాలా మంది ఈ రోజు కూడా హెల్ప్లెస్గా హస్బెండ్ మీద డిపెండెంట్ ఉండే వాళ్ళు ఉన్నారు కదా, మీకు తెలిసిన విషయం కదా. వాళ్ళైతేను వీళ్ళని పట్టించుకోరు. వీళ్ళు నీ హెల్ప్లెస్గా ఎప్పుడు సిచ్యువేషన్ వస్తే అప్పుడే డాక్టర్ని కన్సల్ట్. ఆ పర్సంటేజ్ కొంచెం తక్కువ కాబట్టి దాన్ని మాట్లాడడం ఇది అవకాశం కాదు. కాకపోతే ఎవరికైతే అందరికీ అవకాశం ఉండి ఈ ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడు ఫ్యూచర్ పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా దీని గురించి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్ లెవెల్ సో కాంప్లికేషన్స్ క్లాత్కి ఉంది, నాప్కిన్కి ఉన్నాయి, టాంపూన్స్కి ఉన్నాయి, అండ్ కప్స్కి ఉన్నాయి. బట్ అటని వాడకుండా ఉంటామా? లేదు.
దేనికి ఏది ఎవరికి సూటబుల్లో వాళ్ళు ఆ గురువులో ఫిక్స్ అయ్యి దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అంతేగాని ఒక కాంప్లికేషన్ వచ్చిందని బ్యాక్ వెళ్ళిపోలేం కదా మనం. వెళ్ళిపోలేం. అది నేను అనేది. అంటే ఇంకొకటి అండి, గవర్నమెంట్ కూడా ఒక రూల్ పెట్టాలి ఏంటంటే ప్రతి స్కూల్లో ఒక గైనకాలజిస్ట్ ఆర్ డెర్మటాలజిస్ట్ ఉండాలి. కనీసం నేను ఎప్పుడు బాధపడేది వాష్రూమ్స్, టాయిలెట్స్ ప్రాపర్గా ఉండటం అనేది Correct. అన్నిటికంటే ఫోర్మోస్ట్ థింగ్. అంటే మనకు yes. టెక్నాలజీ కంటే ముందు ఈ పిల్లలు ఎందుకు ఆపుకుంటున్నారు వెళ్లకుండా, చేంజ్ చేసుకోకుండా అంటే అది టాయిలెట్ టాయిలెట్స్ లేకపోవటం. నేను ఒక డాక్టర్ ఎందుకు అంటున్నాను అంటే పిల్లలకి ఆ షైనెస్ అప్పటి నుంచి పోతుంది. కొన్ని స్కూల్స్ని రిక్వెస్ట్ చేసి నేను వెళ్ళిన రోజులు ఉన్నాయి. అండ్ ఆర్ఫనేజెస్ అది వెళ్ళి తీసుకొని చెప్పి చేసిన రోజులు, వాళ్ళతో కూర్చుని పిల్లలతో వాళ్ళతో ఆడుతున్నట్లు ఆడి మాట్లాడి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి వాళ్ళు ఎదురు చూస్తుండేది అట్లా చేసుకుని చేసిన రోజులు. మీరేం చెప్తారు రమ్మ గారు? ఇప్పుడు వినోదిని గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏదైనా టాయిలెట్స్ మూలాల దగ్గర నుంచి కూడా మనం స్టార్ట్ మార్చుకోవాలి. చేస్తే మనం ఎప్పుడు చెప్పే పాయింట్ అది, Yes. బేసిక్ థింగ్స్ ని వదిలిపెట్టకూడదు. ఒకవేళ క్లాత్ వాడినా లేదా నాప్కిన్స్ వాడినా టైంపూన్. సో ఇప్పుడు అవకాశాలు వచ్చినాయి కాబట్టి మెన్స్ట్రువల్ కప్స్ ఏదైనా కూడా ఎక్కువ గంటలు దేన్నైనా మన శరీరానికి అంటించి ఉంచటం ఎప్పుడూ సేఫ్ కాదు. పాత రోజుల్లో కూడా మార్చుకునే అండ్ ఎట్ ద సేమ్ టైం ప్యాంటీస్ ఓకే ప్యాంటీస్ కూడా టైం టు టైం మార్చుకోవాలి. మార్చుకోవాలి. అండ్ అవి కూడా టైట్ గార్మెంట్స్ ఉండకూడదు. అండ్ కాటన్వి ఎక్కువగా ఉంటే బెటర్. మంచిది. ఇప్పుడు కొంచెం కమర్షియల్గా ఉండేవి అట్లా వాడతారు, కానీ వాటిల్లో ఎంత ఏరేట్ అవుతుంది, ఎంత బ్రీదబుల్ థింగ్స్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. నాప్కిన్స్ గురించి మాట్లాడదామని అంటే ఏముంటుంది, నాప్కిన్స్ ఇది ఇప్పుడు వచ్చిన ప్రోడక్ట్ కాదు కదా అని అనిపించింది. కానీ నాకు డే టు డే ప్రాక్టీస్లో ఇన్ని కాంప్లికేషన్స్తో వస్తున్నారు కాబట్టి ఓపెన్గా ఇది ఒక డిస్కస్ చేస్తే అట్లీస్ట్ కొంతమంది పీపుల్ కన్నా మనము ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు అవుతామని అంటే అనిపించింది. ఇప్పుడు పీరియడ్ హెల్త్ కావాలి ఉంటేనే జనరల్ హెల్త్ బాగుంటుంది కాబట్టి వచ్చే కాంప్లికేషన్సే కాదు, జనరల్గా ఏమన్నా కాంప్లికేషన్స్ ఆ వెజైనల్ ఏరియాలో వచ్చే కాంప్లికేషన్స్ ప్రజలకు కొంచెం వెళ్తాయి విమెన్కి అని ఒక చిన్న ఆశగా అనిపించింది నాకు. హైడ్రేషన్ బాగుండాలి, హైజీన్ బాగుండాలి, యూసేజ్ బాగుండాలి, తెలిసి యూరినరీ రిటెన్షన్ ఉండకూడదు. ఈ 4 మీద డిపెండ్ అయి ఉంటే ఏబిసి అంటారు. ఏ అంటే ఎయిర్ బ్యారియర్, కొంచెం ఆ ఏరియానంతా బ్యారియర్ చేసి కొంచెం పెట్రోలియం జెల్, సి ఈ క్లీన్లీనెస్, ఇవన్నీ కనుక మెయింటైన్ చేస్తే ఎవరైనా సిస్టమ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు అండ్ వినోదిని గారు. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. నమస్తే. ఇది ఈ వారం మీకు తెలుసా. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.